ఫస్ట్ ఏదనుకుంటే మనం ఏమనుకుంటామంటే ఫస్ట్ దేవుడు రాసిన ఆదికాండం, నిర్గమాకాండం ఇవి అనుకుంటాం. అయితే బైబిల్ విశ్లేషణ ఏం చెబుతారంటే, బైబిల్లో మొట్టమొదటిగా వాటితో పాటు రాయబడిన గ్రంథం ఏదంటే ఏబు గ్రంథం అంటారు. ఏబు గ్రంథంలో ఎంతో సైన్స్కు సంబంధించి ఎంతో మ్యాటర్ ఉంటుంది అందులో. ఇప్పుడు సపోజ్ ఏబు గ్రంథం 28వ అధ్యాయం ఒకసారి మొదటి వచ్చిన వెండికి గనిగలదు, కుటుంబం సువర్ణమునకు స్థలము గలదు, ఇనుమును మట్టిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు, మనుషులు చీకటి అంతము కలుగు చేయుదురు. అంటే ఇక్కడ వెండి ఎక్కడ దొరికింది, రాగి ఎక్కడ దొరికింది, ఇనుము ఎక్కడ దొరికింది అని సైన్స్కు సంబంధించి ఎంతో మేటర్ ఈ గ్రంథంలో రాయబడి ఉంది. మళ్ళీ ఇందులో మనుషులు చీకటికి అంతం కలుగు చేయుదురు అనే మాట అంట ఒక సైంటిస్ట్ చదివాడంట. 28వ అధ్యాయం 3వ వచనంలో మనుషులు చీకటికి అంతం కలుగు చేయుదురు అంటే బైబిల్ గ్రంథంలో ఇది రాయబడి ఉందంటే ఖచ్చితంగా మనుషులు అనేవాళ్ళు ఈ చీకటికి అంతం కలుగు చేస్తారని దేవుడు రాశాడంటే అది నిజమే కదా అని చెప్పేసి ఈ బల్బును కనిపెట్టాడంట. లేకపోతే అందరం కూడా అందరూ గుడ్డి లైట్ ఉండాల్సిన ఉంది. థామస్ ఆల్వా ఎడిసన్ అనే అతను ఈ వాక్యం చదివి ఒక 100 సార్లు 200 సార్లు ఫెయిల్ అయ్యాడంట బల్బు కనిపెడుతున్నాడు. కానీ దేవుడు మనుషులు చీకటికి అంతం కలుగు చేయదు అనే మాట రాసి ఉంచాడంటే ఖచ్చితంగా జరిగిందని చెప్పేసి ఎంతో ప్రయత్నించి ఈ యొక్క లైట్ కనిపెడతాం జరిగింది. కాబట్టి ఇప్పుడు అందరం కూడా మనం చీకట్లో కూడా లైట్ వేసుకుని హాయిగా వస్తున్నాం. లేకపోతే ఈ వాక్యం అనేది అతను చదవకపోతే మనకి లైట్ ఉండేది కాదు, వెలుతురు ఉండేది కాదు, చీకటిలో చీకటిగానే ఉండేది. కాబట్టి బైబిల్లో గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఆధారంతో రుజువుతో కూడి ఉన్నదన్నమాట. కానీ లోకంలో చాలా ఉన్నాయి, అన్ని కూడా కుక్కిలి పాలన అంటే మన నోట్లో బైబిల్లో ఒక మాట రాయబడిందంటే అది 100% జరిగింది. ఎందుకంటే సాక్షాత్ దేవుడే ఆత్మజ్ఞానంతో రాయించారు కాబట్టి. అయితే ఏబు గ్రంథం నుంచి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. ఊజు దేశంలో ఏబు అని ఒక మనుషుడు నేను, అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును సంధించిన వాడు. ఊజు దేశంలో ఏబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. అందరికీ ఏబు గురించి అందరూ తెలుసు కదా. అయితే కొన్ని మాటలు అతడు ఎంతో యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును సంధించిన వాడని రాయబడింది. ఈ మాట మనుషులు చెప్పట్లేదు. ఏబు వీటన్నిటి కలిపి ఒక మాట చెప్పాలంటే ఏబు ఆదర్శపాయమైన భక్తుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అన్నీ కలిపి మనం మాట్లాడుకోవాలంటే ఏబు అనే వ్యక్తి ఆదర్శవంతమైన భక్తుడు. అంటే అతన్ని చూసి మనం మాదిరి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇంకో మాట ఉండేది, అతడు తూర్పు దేశం అంతట్లో కూడా చాలా ధనవంతుడు అంటారు. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేది. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండేది. అతడు చాలా ఆస్తిపరుడంట. చాలా మంది పనివారు ఉన్నారు, చాలా ఆస్తి ఉంది. అయినా కానీ అతడు భక్తి కలిగి జీవిస్తున్నాడు, యథార్థంగా, న్యాయంగా. అంటే ఈ రోజుల్లో మనం లేనప్పుడు ఎంతో భక్తిగా ఉంటాం. ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా మనకి మన ఇంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎంతో భక్తిగా ఉంటాం. అంతకు ఏ లోటు లేదు. ఎంతో మంది జనం పనివారుగా ఉన్నారు, ఎంతో ఆస్తి కలిగి ఉన్నాడు. అతడు ఆ తూర్పు దేశంలోనే ఎంతో ధనవంతుడు అంట. చాలా మంది కూడా లేమిలో ఉన్నప్పుడు, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, పరిస్థితులు అనానుకూలంగా ఉన్నప్పుడు ఎంతో భక్తి చేస్తాం. అదే మనకి అన్నీ బాగుంటే ఎంతో మంది కూడా భక్తి నుంచి తొలగిపోయిన ఉంటాం, మనం చూస్తూనే ఉంటాం. సపోజ్ నేనే ఉన్నాను, నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను ఎంతో భక్తిగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు దేవుడు నాకు కొంచెం ఆరోగ్యం ఇచ్చాడు, కొంచెం ఆస్తి ఇచ్చాడు, నేను దేవుడి సన్నిధికి దూరంగా జీవిస్తున్నాను. ప్రతి మనిషి కూడా అంతే. ఏంటంటే బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు ఎంతో భక్తిగా అనుభవిస్తాం. కానీ మనకు దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చినప్పుడు, మన ధనవంతుడిగా ఉన్నప్పుడు భక్తిగా ఉండడం, జీవించడం చాలా కష్టం. సాక్షాత్తు యేసు ప్రభువు అని అంటారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమైనది. సూది
బెచ్చం ఎలుగైనా ఎక్కించవచ్చు కానీ ఒంటినన్నా పంపించవచ్చు కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడంట అంటే. కానీ ఈ ఏబు మటుకు ఎంతో భక్తిపరుడని సాక్షాత్ దేవుడే చెబుతున్నాడు. ఇప్పుడు మనుషులు మెప్పించే భక్తి వేరు. ఇప్పుడు నా గురించి ఏదైనా ఒక మైనస్ పాయింట్ మీకు తెలిసింది అనుకోండి, కానీ ఇతను భక్తి పరుడు అని చెప్పి మనుషులు కాదంటుంది. సాక్షాత్ దేవుడే సాతానుతో అంటాడు, నాకు ఒక భక్తుడు ఉన్నాడు అతని గురించి ఆలోచించావని దేవుడే సాక్షి ఇస్తాడంటే ఎంత భక్తిగా జీవించాడు. కాబట్టి మనం ఏ విషయంలో మనం ఏం నేర్చుకోవాలంటే అతని నుంచి మనం భక్తిగా జీవించడం నేర్చుకోవాలి. యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ధనం ఉన్నప్పుడే కాదు, మళ్ళీ అతనికి ఆస్తి మొత్తం పోయింది. ఈ సాతాను పోయి నా భక్తుడైన ఏబు గురించి ఆలోచించామని దేవుడే అంటాడు. సాతాను ఏం చెప్పాడు ఏబు గురించి? ఫస్ట్ దేవుడే అంటాడు, నా భక్తి పరుడైన ఏబు గురించి ఆలోచించామని. దానికి సాతాను ఏమంటాడు, అతను ఊరకనే భక్తి చేశాడా, నీకు ఊరకనే ఎలివేసి స్తోత్రం అన్నాడా? అతనికి ఆస్తిని ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, పనులు ఇచ్చావు, అన్ని ఇచ్చావు కాబట్టి నీకు భజన చేస్తున్నాడు. అవన్నీ తీసి చూడు ఉంటాడేమంటాడు. అయితే అప్పుడు దేవుడు చెబుతాడు, సరే అవన్నీ తీసే, నేను నీకు అధికారం ఇష్టం తీసేయమంటారు. అన్నీ తీసేస్తాడు. కానీ అప్పుడు ఏమంటాడు, ఒక్క దిన మంది ఆస్తి పోయింది, అతనుకున్న బిడ్డలు చనిపోతారు, మొత్తం నశించిపోయినా కానీ ఏదో అప్పుడు కూడా అప్పుడు ధనవంతులు ఉన్నప్పుడు ఎంత భక్తి కనపరిచాడు. అన్ని పోయినా కానీ ఒకటే మాట అంటాడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకునేను అతనికే స్తుతి కలుగును గాక. ఈ మాట మనం చెప్పగలమా? చెప్పలేం. ఒక్క దినం ఆస్తితో పాటు అంటే ఎంత ఉన్నారు, బిడ్డలు చనిపోతారు, 10 మంది బిడ్డలు చనిపోయి ఆస్తి పోయి అంత పోయినా కానీ ఏమంటాడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకునేను అతనికే స్తుతి కలుగును గాక అంటాడు. అంటే అటువంటి భక్తి కలిగి మనందరూ జీవించాలని దేవుని వాక్యం ఏబు ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది. అంటే ఏబులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆదర్శప్రాయమైన భక్తుడు. అటువంటి భక్తి కలిగి మనందరూ జీవించాలి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండోది వచ్చేసి ఏబు ఆదర్శప్రాయమైన తండ్రి. 1వ అధ్యాయం 4వ వచనం, అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఎన్నులో విందు చేయాలని కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానము పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చింది. వారి విందు దినములు పూర్తి కాగా ఏబు తన కుమారుడు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అన్నోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నడిపించుచూ వచ్చింది. ఏడుకి 10 మంది బిడ్డలు ఉన్నారంట. వారు ఏ పాపం చేయలేరు. వారు విందు చేసుకుంటూ దేవుని దూషించి పాపం చేశారేమో అని వారి కోసం అంట అన్నోదయం అంటే ఏడుపు సోదరు వేసిన బిడ్డల కోసం ప్రార్థన చేస్తాడంట. 10 మంది బిడ్డల కోసం అన్నోదయం అంటే ఈ పక్షులు దేవునికి తమ గానం వినిపించకముందే, ఒక మసీదులో అల్లా జ్ఞానం వేయకముందే, ఇక హిందూ దేవాలయంలో సుప్రభాతం వినపడక ముందే లేచి తమ బిడ్డల కోసం ఏబు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడంటే ఏబు అరుణోదయం అంటే డేట్లో ఫస్ట్ టైం అన్నమాట. ఉదయాన్నే లేచి అంటే ఏబు లేచి తమ బిడ్డల కోసం ప్రార్థించే వ్యక్తి ఉన్నాడు. చూడండి, రోజులు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు బయటికి వెళ్తే కుర్రోలు ఎలా జీవిస్తున్నారు. ఇప్పుడు ఒక డాక్టర్ చూస్తున్నారుగా, ఆ అమ్మాయి బయటకు వెళ్ళింది, హాస్పిటల్కి వెళ్ళింది. ఆ అమ్మాయి షావై వచ్చింది. మన ఒంగోలు ఒక సంఘటన చూసాం. ఆ అమ్మాయిని చదివించడానికి వాళ్ళ అమ్మ నాన్న తిరుపతి పంపించారంట. ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళింది అనుకుంటున్నారు నాన్నలు. తీరా చూస్తే వాళ్ళ ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ నెట్వాడి చనిపోయింది అమ్మాయి. అంటే బయటికి మన పిల్లలు అయితే క్షేమంగా తిరిగి వస్తారని అనుకునే రోజులు కాదు. అయితే మనం ఎంతవరకు మన బిడ్డలు కాపాడుకోగలుగుతాం? మనం మన ఇంట్లో ఉన్నంత వరకు మన బిడ్డలు మనం కాపాడగలుగుతాం. లేకపోతే మన ఊళ్ళో మనం చూస్తుండగా కాపాడగలుగుతాము. మన బిడ్డలు ఎవరో జాబ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఎక్కడో చదువుకుంటూ ఉంటారు, ఇతర దేశాల్లో ఉంటారు. వారికి మరి భద్రత మనం ఎలా ఇవ్వగలం? ఇప్పుడు మన చేతులు కాలేక ఆకులు పడుకునే కంటే కూడా దేవుడు నాకు చెబుతుంది, అరుణోదయం నుంచి బిడ్డల కోసం ప్రార్థించే తల్లిగా మనం ఉండాలా, ప్రార్థించే తండ్రిగా మనం ఉండాలని దేవుడు నాకు చెబుతుంది. ఇప్పుడు ఏబుకి దేవుడు 3 అంచెలు కంచి వేశాడు. ఏబుకును అతని బిడ్డలకును అతని ఆస్తికి. ఈ కంచె మనకు ఉండాలంటే మనం మన బిడ్డలకు కంచిగా ఉండాలి. మన ప్రార్థన మనం అరుణోదయం లేచి
దేవుడికి ప్రార్థించినట్లయితే మన బిడ్డలు ఎక్కడున్నా కానీ క్షేమంగా దేవుడు కాపాడతాడు. కాబట్టి ఏ గురించి మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, అంటే అనుసరించాల్సిన విషయం, ఏడు ద్వారా మనం పాటించవలసిన విషయం, ఏడు ఆదర్శప్రాయమైన తండ్రి. మొదటగా ఆదర్శప్రాయమైన భక్తులు. ఏ గురించి ఎలా భక్తిగా జీవించాలో తెలుసుకోవాలి. రెండోది వచ్చేసి ఏ గురించి మనం ఏ విధంగా మనం ఒక ఆదర్శప్రాయమైన తండ్రిగా కానీ ఎలా ఉండాలో ఏ గురించి మనం నేర్చుకోవచ్చు. మూడోది వచ్చేసి ఏడు ఆదర్శప్రాయమైన భర్త. యోబు గ్రంథము 2వ అధ్యాయము అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఆస్తంతా పోయింది. మళ్ళీ సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. చూసేవుగా మాసి తీసేమన్నావు, బిడలు అందరినీ తీసేస్తే నీకు భక్తి చేయడం అన్నావు కదా, కానీ నా భక్తులు ఏం చూసి ఎలా ఉంటాడని చెప్పి దేవుడు మళ్ళీ సవాల్ వేసుకోవడం జరిగింది సాతానుడు. అప్పుడు సాతాను అంటాడు, మనిషి ఆరోగ్యం కోసం ఏమైనా వదులుకుంటాడా, ఆరోగ్యాన్ని తీసే అంటాడు. అధికారం మొదలుకొని అతని ప్రాణాన్ని మటుకు నేను నీకు అప్పగించను, అధికారం మొదలుకొని నడినేంత వరకు పురుగులు పుట్టిస్తాడు ఈ సాతాను. అయినా కానీ అట్లా చిల్లపిల్లలతో ఒలిగికుంటా ఉంటే వాళ్ళ భార్య వచ్చి సావకూడదు, ఇంకా దేవుడు అంటారు ఎందుకు అంది. కానీ అలా అన్నదాన్ని కూడా, అలా అన్న మనిషికి కూడా ఆ యొక్క ఏబు నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. ఎందుకు మురుగురాలు మాట్లాడతాం, ఇన్నాళ్ళు దేవుడి వల్ల మనం మేలు అనుభవించాగా కీడు అనుభవించగలదా అని చెప్పేసి అని మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు అన్నాడు. కానీ మూర్ఖురాల పోలు కూడా అన్నారు. అంటే అంత భక్తి గల వ్యక్తి అనమాట. అంటే తన భార్యను నోటి మాటతో కూడా దూషించలేదు. నువ్వు చావు ఇంకెందుకు దేవుడు అంటావని అన్నావా, మాట మన భాషలో మాట్లాడుకోవాలంటే ఇంకా నువ్వు యథార్థత మొదలుకుంటువా, దేవుని దూషించి మరణం దొమ్మని ఎవరన్నా ఈ రకం మాట్లాడతారు ఈ రోజుల్లో. నువ్వు చావురా ఇంకెందుకు ఇంకా దేవుడు అంటావు అంటారు ఈ రోజుల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి. ఇంకా దేవుడు ఏంది, సావకూడదు అని చెప్పి దేవుడు తిరిగి సాగు ఉంది. కానీ ఆమెను కూడా అతడు సహించి మరలా ఆమెతోనే 10 మంది పిల్లలుగా ఉన్నారు. అంటే ఏబులో ఆదర్శప్రాయమైన భర్తను చూడవచ్చు. ఎవరైతే నువ్వు సామాన్య మనుషులని ఆమె సహించి మళ్ళీ తర్వాత దేవుడు ఆమెతో 10 మంది పిల్లలు మళ్ళీ కలిగేటట్టు చేసేది అనమాట. అంటే ఏబులో మనం ఇంకోటి నేర్చుకోవాల్సిన గుణం ఏంటంటే ఆదర్శప్రాయమైన భర్త, లేకపోతే ఒక స్త్రీగా మనం ఏంటంటే ఒక ఆదర్శప్రాయమైన భార్యగా జీవించాలి. అనేక సార్లు భర్తలు భార్యను ఏదో విధంగా కోపం రేపిస్తూ ఉంటారు. అయితే ఒక ఏబు ఎలాగైతే సహించాడు, చాలా మనిషిని కూడా ప్రేమించి చివరికి దేవుడు ఏ విధంగా అయితే అతడు భక్తిగా జీవించే స్థితిని చూసి ఆమెతోనే 10 మంది పిల్లలు మళ్ళా అనేటట్టు అతడు ప్రేమించాడు అనమాట. ఈ విధంగా మనం జీవించాలంటే మూడోదిగా ఏబులో నేర్చుకోవాల్సిన గుణం ఏంటంటే ఆదర్శప్రాయమైన భర్త. మొదటిది ఆదర్శప్రాయమైన భక్తుడు, రెండవది ఆదర్శప్రాయమైన తండ్రి, మూడవది ఆదర్శప్రాయమైన భర్త. ఇంకొకటి మాట్లాడు. నాలుగోది వచ్చేసి ఆదర్శప్రాయమైన స్నేహితుడు. ఏబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు ఏబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఏబు ఆస్తిపోయింది, బిడ్డలు పోయారు, ఆరోగ్యం పోయింది అన్నీ పోతే స్నేహితులు వచ్చి, ఒరే నువ్వు ఏం పాపం చేసేవారు నీకు అట్ట అయింది, ఎవరు కాబట్టి నీకెందుకు అయింది, నువ్వేదో చేస్తున్నా అని చెప్పి ఏబు ఇంకా కూడా అంటే పుణ్య మీద కాలం చల్లినట్టు. అంటే వీళ్ళు భక్తి పరులు, ఏబు భక్తి లేక దేవుడే అతనికి ఒక పరీక్ష పెట్టాడు. అంతే, ఏబు ఏ పాపం చేయలేదు, దేవుడు పరీక్ష పెడితే స్నేహితులు వచ్చి అంటారు. అనుకో స్నేహితులు వచ్చి ఏం పాపం చేసావు, ఆస్తి పోవటం మీద ఒకే రోజు ఆరోగ్యం పోవటం ఏంది, బిడ్డలు చనిపోవటం ఏంది, నువ్వు ఎంత పాపం చేసేవారా అని చెప్పేసి నిందిస్తూ ఉంటారు.
అయితే దేవుడు చేసేది దేవుడు పెట్టిన పరీక్ష అని దేవుడు అంటాడు, మీరు నన్ను దూషించారు, మీ స్నేహితుడైన ఏబు మీ కొరకు ప్రార్థిస్తేనే మీ పాపాలను క్షమిస్తానంటాడు. అప్పుడు ఏబు 42:10 అంటాడు, ఏబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు తన స్నేహితుల కోసం ప్రార్థించాడంట. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసిను, మరియు ఏబులకు పూర్వం కలిగిన దానికంటే రెండింతలు అధికంగా యెహోవా అతనికి దయచేసిను. ఏబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు యెహోవా దేవుడు తన స్నేహితులను క్షమించి, తన స్నేహితుల కోసం ప్రార్థించడం వల్ల ఏబుకు మేలు జరిగిందా కీడు జరిగిందా? రెండింతల ఆశీర్వాదం వచ్చిందంట. మనం కూడా ఎవరైనా పడిపోయినప్పుడు లేదా ఏదైనా అనానుకూలంగా ఏదైనా జరిగినప్పుడు వారిని నిందించకూడదు. దేవుడు చూస్తాడు. కొన్నిసార్లు దేవుడు పరీక్ష పెడతాడు వాళ్ళకి. విశ్వాస జీవితంలో మన జీవితం సాఫీగా జరుగుతుంది, ఏం లేదంటే అసలు విశ్వాసగా కదా పరీక్షించుకోవాలా. నిజమైన విశ్వాసకి శ్రమలు వస్తాయి. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, నాది ఇరుకు మార్గం, విశాలమైన మార్గంలో అందరూ పోతారు, అందరూ హ్యాపీగా ఉంటారు, మనం అందరూ అసూయపడకూడదు. అయితే ఒక విశ్వాసగా మనం ఎప్పుడైతే లోపల నుంచి దేవుడి కొరకు నిలబడతాం అనుకుంటామో అప్పుడే వస్తాయి, రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయి. అయితే అలా వచ్చినప్పుడు వారిని చూసి మనం హేళన చేసేవారుగా, వారిని చూసి దూషించేవారుగా, వాళ్ళ స్నేహితులు అవ్వకూడదు. ఏబు స్నేహితులు అతను దూషించినప్పటికీ వారి కోసం ప్రార్థించాడంట. ఆ ప్రార్థన కాని దేవుడు వారి స్నేహితులను క్షమించి మరలా రెండింతల ఆశీర్వాదం. అతనికి మొదట్లో 3,000 గొర్రెలు ఉంటే చివరిలో 6,000 గొర్రెలు ఉంటాయి. మొదట్లో 2,000 వడ్డీలు ఉన్నాయి అనుకోండి, సపోజ్ 4,000 పంపిస్తాడు దేవుడు. 10 మంది పిల్లల్ని మళ్ళీ తిరిగి ఇచ్చాడు, సరిపోయిన పిల్లలు. అంటే దేవుడు తన స్నేహితుల కోసం ఎప్పుడైతే ప్రార్థించాడో, తన నిందించిన వారి కోసం దేవుడు రెండింతల ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏబు 4వదిగా ఆదర్శప్రాయమైన స్నేహితుడు. ఏబులో మనం 4 శ్రేష్టమైన విషయాలు తెలుసుకున్నాం. మొదటిది, ఏబు మంచి భక్తిపరుడు, ఆదర్శప్రాయమైన భక్తిపరుడు. డబ్బు ఉన్నప్పుడే కాదు, డబ్బు ఉన్నా లేకపోయినా తన భక్తిని మటుకు మార్చుకోలేదు. మొదట అన్ని ఉన్నప్పుడు ఎలా ప్రార్థించాడో అన్ని పోయినప్పుడు కూడా అదే భక్తి కొనసాగించాడు. మనం కూడా విశ్వాస జీవితంలో ఏబులాగే అటువంటి భక్తి కలిగి ఉండాలి. రెండోది వచ్చేసి ఆదర్శప్రాయమైన తండ్రి. ఒక మంచి తండ్రి అంటే ఒక ఆడమనుషులు, ఒక మంచి తల్లి నీ బిడ్డల కోసం ప్రార్థించాలి. అనుమతి ఏంటంటే ఒక పక్షుల నోటి స్వరం దేవుడికి వినిపించక ముందే లేచి మన పిల్లల కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మూడోది వచ్చేసి ఆదర్శప్రాయమైన భర్త. తన భార్య చచ్చిపోవాలన్నా కానీ ఆమె ప్రేమించి ఆమె నోటి మాటతో కూడా తిట్టకుండా మరలా దేవుడు అతనికి ఆరోగ్యం అందించినప్పుడు ఆమె మీద 10 మంది పిల్లలు మళ్ళీ ఆమె ద్వారానే పొందాడు, అంతగా ప్రేమించాడు. అంటే ఆదర్శప్రాయమైన భర్త. 4వది వచ్చేసి తనను నిందించిన స్నేహితుల కోసం మళ్ళీ ప్రార్థించి 2 ఆశీర్వాదాన్ని పొందాడు. ఏబు ద్వారా ఈ 4 విషయాలు మనం నేర్చుకొని అటువంటి జీవితం కొనసాగించాలని బైబిల్ ద్వారా ఈ రోజు మనం నేర్చుకున్నాం. దేవుడి కొద్ది మాటలు జీవించుకున్నారు.